హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మా డాడీకి ఎంతో ఇష్టమైన కూర అయితే నేనైతే వండుకుంటున్నాను. ఆ కూరకి కావాల్సిన పదార్థాలు మిక్సీ గిన్నెలో కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు, అల్లం ముక్క, కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు, కొంచెం బియ్యము, ఒక ఎండుమిరపకాయ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని చిన్న కళాయిలో చిన్న చిన్న పునుకులు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న పునుకుల్ని ఎర్రగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పులుసు అయితే తయారు చేసుకుంటున్నాను. ఇది మా డాడీకి ఎంతో ఇష్టము. ఓ బాండీలో నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ వేసుకుని ఎర్రగా వేపుకుని ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా వేపుకుని పెట్టుకున్న పెసర పునుగులు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న పునుగుల్ని తిప్పుకుని ఇలాగా ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాను చింతపండుని. ఆ నానబెట్టిన పులుసుని కూడా దేంట్లో పోసుకుని ఒక 5 నిమిషాలు అయితే మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత ఎంతో రుచిగా పెసర పునుగుల కూర రెడీ